నమస్తే, వెల్కమ్ టు బీడీడీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని రాబర్ట్ ఫికోపై కాల్పులు ఖండించిన బైడెన్. దూరంలో త్రినక్షత్ర కూటమి ఫోటో రిలీజ్ చేసిన నాసా. వారణాసిలో మోదీపై పోటీ కమెడియన్ శ్యామ్ రంగీలాకు జులకిచ్చిన అధికారులు. స్వదేశానికి ఇంగ్లాండ్ క్రికెటర్లు మండిపడ్డ ఇర్ఫాన్ పఠాన్. భారత పర్యాటకులకు గుడ్ న్యూస్, శ్రీలంకలో ఫోన్ పే సేవలు. స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై జరిగిన దాడిని ప్రపంచ నేతలు ఖండించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఫికో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బుధవారం హ్యాండ్లోవాలో ఫికోపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బాన్స్కా బ్రిస్టికా నగరంలో చికిత్స పొందుతున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అక్కడికక్కడే అరెస్టు చేసి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, విదేశాంగ కార్యదర్శి యాంటోనీ బ్లింకెన్ ఖండించారు. ఫికో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమ ఆలోచనలన్నీ ఆయన కుటుంబం, స్లోవేకియా ప్రజలతోనే ఉన్నాయన్నారు. హబుల్ టెలిస్కోప్ కు ఆకాశ అద్భుతం చెక్కింది. విరజిమ్ముతున్న నెబులా నుంచి త్రినక్షత్ర కూటమి ట్రిపుల్ స్టార్ సిస్టమ్ ఉద్భవించింది. ఆ హెచ్పి టావు ఫ్యామిలీలో ఓ యువ నక్షత్రం కూడా ఉన్నట్లు నాసా పేర్కొంది. సుమారు 550 కాంతి సంవత్సరాల దూరంలో ఆ నక్షత్రం జన్మించినట్లు నాసా వెల్లడించింది. హెచ్పి టావు నక్షత్ర కుటుంబంలో హెచ్పి టావు G2, హెచ్పి టావు G3 నక్షత్రాలు ఉన్నాయి. ఈ మూడింటిలో మిలమిలలాడుతున్న హెచ్పి టావు చాలా చిన్న వయసున్న నక్షత్రం. సూర్యుడి తరహాలో ఉద్భవిస్తున్న ఈ నక్షత్రం వయస్సు 10 మిలియన్ల సంవత్సరాలు ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. టౌరీ స్టార్లో ఇంకా న్యూక్లియర్ ఫ్యూజన్ జరగలేదని, అయితే త్వరలోనే ఆ యువ నక్షత్రం సూర్యుడి తరహాలో మారే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. హెచ్పి టావుకు చెందిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో నాసా తాజాగా షేర్ చేసింది. త్రినక్షత్ర కూటమిలో దట్టమైన వాయువు, డస్ట్ ఉంది. ఈ నక్షత్ర కూటమి స్వంతంగా వెలుతురును ఇవ్వదని, కానీ భారీ ఆకాశ అద్దంలా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాసా చేసిన ఇన్స్టా పోస్టుకు యూజర్ల తమ కామెంట్లతో ఆసక్తిని రేపుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే వారణాసిలో మోదీపై పోటీకి దిగిన ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ కామెడియన్ శ్యామ్ రంగీలాకు ఎన్నికల అధికారులు జలకిచ్చారు. ఆయన నామినేషన్ను తిరస్కరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతోనే ఆయన నామినేషన్ను తిరస్కరించినట్లు స్పష్టం చేశారు. నామినేషన్ తిరస్కరణపై రంగీలా స్పందించారు. ఈ మేరకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్ సందర్భంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. నామినేషన్ దాఖలకు ఎన్నిసార్లు ప్రయత్నించినా జిల్లా యంత్రాంగం తనను అనుమతించలేదని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా శ్యామ్ రంగీలా పోస్టు పెట్టారు. ముందుగా మే 10, 13 తేదీల్లో నామినేషన్ వేయడానికి ప్రయత్నించి విఫలమైనట్లు చెప్పారు. అనంతరం చివరి రోజైన మే 14న నామినేషన్ వేయడానికి వెళ్లగా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎలాగోలా చివరి నిమిషంలో నామినేషన్ వేసినట్లు వివరించారు. ఇప్పుడు ఎన్నికల సంఘం చర్యను చూసి నవ్వాలో ఏడవాలో తెలియట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రాజస్థాన్ కు చెందిన శ్యామ్ రంగీలా ప్రధాని మోదీ గొంతును అనుసరిస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జన్నారెడ్డి, భరత్ చంద్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న
మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ పోరేక బలరాం నాయక్ మీడియాతో మాట్లాడుతూ గత 2 నెలలుగా నా కోసం నా గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు సిపిఐ సిపిఏ మిత్రపక్షాలకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలని జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాల్లో తల్లి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలతో వారి అండదండలతో దీవెనలతో నేను ఎంపీగా గెలుస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రజల అభిమానమే నాకు బలం ఆ బలంతోనే అత్యధిక మెజారిటీతో మహబూబాబాద్ ఎంపీగా గెలుస్తానని నా కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటానని ఈ సందర్భంగా మరోసారి ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతున్నానని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు నిన్న ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఓటింగ్ ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా నాయకులు, అదేవిధంగా మండల నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ స్థాయి నాయకులతో పాటు ఓటర్ మహాశయులు అందరూ కాంగ్రెస్ పార్టీ ఈసారి తిరిగి మళ్ళీ మార్పు కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి 17 స్థానాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కంకణబద్ధులై గత నెల రోజులుగా 45 డిగ్రీల టెంపరేచర్ ఉన్నా కూడా వేడిని తట్టుకొని అనేక సమస్యలున్నా కూడా సమస్యలను పరిష్కరించుకొని ఆయా గ్రామాలలో, మండలాల్లో, జిల్లాలలో కూడా అందరూ ఏకతాటి మీదకి వచ్చి నిన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిద్దాం అనే ఒక సూచన చేయడం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అలాగే డిసిసి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్చంద్ర రెడ్డి గారు, మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి వర్యులు పోరిక బలరాం నాయక్ గారు, అలాగే టౌన్ అధ్యక్షులు గణపురం అంజయ్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలోని ఎమ్మెల్సీల ఎన్నికల సందర్భంగా ఆలేరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో ప్రభుత్వ ఆలేరు శాసనసభ్యులు బి లైలయ్య అధ్యక్షతన ముఖ్య అతిథులుగా పాల్గొన్న తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ నాకు ఓటు వేసి నన్ను గెలిపించి ఆశీర్వదిస్తే మీకు సేవకుడిగా పనిచేస్తానని మాట్లాడుతూ అందరి సమక్షంలో వాగ్దానం చేశారు. ఎమ్మెల్యే బి లైలయ్య మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో 10,000 మెజారిటీ అందిస్తామని అన్నారు. టీఆర్ఎస్ బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దని అభివృద్ధి చేసే పార్టీని కోరారు, గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 50,000 మెజారిటీ ఇచ్చి మళ్ళీ మన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అదే స్ఫూర్తితోటి ఎన్ని ఎండలు కొట్టినా, ఎంత ఇబ్బంది అయినా చామల కిరణ్ గారికి గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది, ఢిల్లీలో మనకు రావాల్సిన నిధులు పోతాయి. ఇవాళ చామల కిరణ్ కుమార్ చేసే ప్రతి ఓటు రాహుల్ గాంధీ గారిని ప్రదానం చేయడం కోసం అని చెప్పి బాధ్యతగా భావించి పనిచేస్తున్న మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదే స్ఫూర్తితోటి రేపు 27 తారీఖున మన బిడ్డగా, మన ప్రాంత వాసిగా నిజంగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నల్గొండ ఇంచుమించు 34 అసెంబ్లీలో మన ఆలేరు అసెంబ్లీకి ఎమ్మెల్సీగా ఇలా మన తీర్మానం రావడం మన అదృష్టంగా. ఈ 10 రోజులు ఖచ్చితంగా 12 రోజులు మనందరం డోర్ టు డోర్ సుమారు గ్రామంలో 20 నుంచి 25 ఎమ్మెల్సీ ఓట్లు ఉంటాయి. అందరూ కూడా పట్టభద్రులు, చదువుకున్న వాళ్ళు. అట్లని మనం ఊరుకోకుండా మన ప్రాంతవాసి మన భారీ మెజార్టీ ఇచ్చినట్టయితే మన ప్రాంతానికి ఎక్కువ నిధులు తెస్తారు. మీ బిడ్డ వీళ్ళకు తోడుగా చామల కిరణ్గా ఇక్కడ నాకు ఎమ్మెల్సీగా తోడుండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి
విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి పోలింగ్ శాతం పెంచారని తెలుగుదేశం పార్టీ గజపతి నగరం నియోజకవర్గ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల్లో అహర్నిశలు శ్రమించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ నేతలు మాజీ ఎంపీపీ మక్కువ శ్రీధర్, పివివి గోపాలరాజు, సీరంరెడ్డి రామ్కుమార్, భాస్కర నాయుడు, రామ్జీ, గేదెల ఈశ్వరరావు రెడ్డి ప్రసాద్ పాల్గొన్నారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకోవడానికి, ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ ఏదైతే పోలింగ్ డే తర్వాత జరుగుతున్న ప్రెస్ మీట్కి నేను అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకోవడానికి. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ ప్రాసెస్ అనేది సాఫీగా జరుగుతూ ఏ గ్రామంలో కానీ ఏ పోలింగ్ బూత్లో కానీ ఎటువంటి ఇష్యూ లేకుండా సాఫీగా నడిపించినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి, పోలీసు యంత్రాంగానికి వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఈరోజు ఏ రకంగా అయితే ఎంత పీస్ఫుల్గా జరిగిందంటే ఓటు హక్కును పూర్తి స్థాయిలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వినియోగించుకున్న పద్ధతిలో ఎవరికి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఏ తగాదాలు లేకుండా గ్రామాల్లోని అలాగే నియోజకవర్గం అంతా కూడా చాలా పీస్ఫుల్గా జరిగినందుకు ప్రభుత్వ యంత్రాంగానికి అలాగే పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం సైనికులకి, జన సైనికులకి అలాగే బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామంలో కూడా సమిష్టి పూర్తితో, అంటే పార్టీలకి ఎటువంటి అగౌరవం లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా గ్రామాల్లో ఎలక్షన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అందరూ కలిసిమట్టుగా పనిచేయడానికి, ప్రతి ఒక్కరిని కలుపుకునే విధంగా గ్రామాల్లో ఓటింగ్ నిర్వహించడానికి బయట ఊర్ల నుంచి తీసుకొచ్చి ఈరోజు పోలింగ్ శాతం కూడా మీరు చూసుకుంటే అసలు జిల్లాలోనే అత్యధిక శాతం గజపతినగర్ నియోజకవర్గం అవడం అనేది నాకు ప్రత్యేకమైన, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఎక్కడెక్కడ ఉన్నారో ఓటర్స్ వాళ్ళందరినీ రప్పించే పనులు చేస్తూ వాళ్ళని ఓటు వినియోగించే పద్ధతిలో ఈరోజు ప్రతి గ్రామ నాయకుడు చేయడం వల్ల పోలింగ్ శాతం అయితే పెరిగింది. దానికి కూడా ప్రత్యేకమైన అభినందనలు ప్రతి గ్రామ నాయకుడు కూడా నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ విశాఖ నగర పరిధిలోని దక్షిణ నియోజకవర్గంలోని 33వ వార్డు వైకాపాకు చెందిన రాము అనే చోట నాయకుడు నోట్ల పంపిణీలో చేసిన మోసంపై స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. 33వ వార్డులో చెందిన రాముకు వైకాపా అభ్యర్థి 2 రోజుల క్రితం ఓటర్ల స్లిప్పుల ఆధారంగా నగదు పంపిణీ చేయాలని నోట్ల కట్టలను అందించారు. రాము మాత్రం కొద్దిమంది మాత్రమే ఇచ్చి మిగతాది నొక్కేశాడని పలువురు మహిళా ఓటర్లు ఆందోళనకు దిగారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రాము ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో ఇది అదునుగా భావించి ఇచ్చిన నగదును జేబులో వేసుకున్నాడని పలువురు మహిళలు, వృద్ధులు మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. బాబు ఏడాలో మాట్లాడుతున్నావు అనేసి నేను అన్నాను. అంటే ప్లే కట్టుకుని నువ్వే తాగా నన్ను అనుకుంటున్నావా అని తోసుకొని వచ్చేసాడు ఇంట్లో. ఆ పిల్లడు వయసు పిల్లడు ఆ పిల్లడు ఎవరు? మేనల్ చెప్పండి. ప్లే కట్టుకొని తోసుకొని వచ్చేసి అప్పుడు నాకు పని బాగాలేదు, తిట్టలేదు కూడా. దేనికోసం మీ పిల్లడు డబ్బుల కోసం వెళ్ళగా మాకు ఇవ్వలేదు, 2 ఓట్లు మాకు 1 ఓటైనా ఇవ్వాలి కదా. తరుణ్ అది పేరు. ఓటు ఎవరికమ్మా? రేపు ఓటు వేస్తారు ఎందుకు మీరు? ఇంకా వేస్తావా? వాజ్పేయి గణేష్కుమారు ఆ ఓడిపోవాలి కానీ వీడికి తెప్ప కొడతాడు. వాడు తెప్పలోనే కదా, తెప్పతోనే కొడతాడు. అయితే రేపు ఓటు వేయడానికి ఫిక్స్ అయిపోయారు అందరూ. లాస్ట్ తెలుగుదేశం అంతే. నువ్వు ఇవాళ రావడం ఇప్పుడు వచ్చాక నిన్న చూసా కాదు, నీకు జనం కెర్ర పెట్టి ఖాళీ లేదు. నిన్న ఉదయం నుంచి ఏటు తినుకుంటూ అలాగే ఓటు కొట్టుకొని డబ్బులు గురించి చూసుకొని ఉన్నాం. జనాలందరూ తిట్టు లేదు జనం అంతా. ఒక 50 మందికి చదువు అప్పుడు డబ్బులు అటు తెస్తున్నాడు నువ్వు ఒక 50 మందికి. ప్రతిసారి ఇదే సమస్య. ఎలక్షన్ వస్తే ఎంతవరకు ఇవ్వాలి? ఒక 50 డబ్బులు ఇవ్వాలంటున్నారు. వాళ్ళు ఎంత పంపిస్తున్నారు? ఒక 50 మందికి ఇచ్చారు. మిగతా పార్టీ వాళ్ళు ఇచ్చారమ్మా? కలుపులు గుర్తుబాటు ఇచ్చారండి. అది మేము అబద్ధం ఆడకూడదు. రోడ్డు మీద మీకు ఎవరికి ఇవ్వలేదు, వాళ్ళందరూ రండి.
రండి అంతే ఇస్తాం డబ్బులు అని పిలిచి ఇచ్చారు. ఈయన తిట్టకుండా పోవాలి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు శామీర్పేట్ మండల కేంద్రంలోని రైతు సహకార సంఘం దగ్గర మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో 46,000 చెరువులు శ్యామలంగా ఉండేవి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో తెలంగాణ రాష్ట్రం కరువు కాటకాలతో రైతులు అల్లాడిపోతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరైన విద్యుత్తు, సాగునీరు లేక ప్రజలు, రైతులు పంటలు ఎండిపోయి ఆందోళన చెందుతున్నారు. పరిపాలన పైన పట్టు లేక 6 గ్యారెంటీలు కూడా అమలు చేయడం సాధ్యం కావడం లేదన్నారు. పాలనపై పట్టులేని కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో 3 పిల్లర్ల కుంగితే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. దేవతలపై ఓట్లు వేయడం మానేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం దుయ్యబట్టారు. కాంగ్రెస్ వచ్చింది, ఓట్లు కొనేటోడు దిక్కేలేడు. మాయ మాటలు చెప్పిర్రు. దయచేసి మేమందరం కూడా చెప్తున్నాం, మేమందరం కూడా పెద్ద ఎత్తున మేము వదలం, మేమందరం కూడా నరసింహ చెప్తాం, రైతుల పట్ల ఉంటాం, రైతులకు సపోర్ట్ చేస్తాం. తప్పకుండా మీరు ఏమేమి కొన్నారో, ఏమేమి ఇస్తానో 500 ప్రతి సన్న ఓట్లకు కానీ దొడ్డు ఓట్లకు కానీ అన్నిటికీ కూడా 500 రూపాయలు క్వింటాల్కి ఇవ్వాలి. మీరు ఏ మాట అన్నారో ఆ పద్ధతిలో ఒడ్లన్నీ కూడా ఇమ్మీడియట్గా కొనాలి. మా కేసీఆర్ ఉన్నప్పుడు ఏ చెట్టును చూసినా, ఏ ఫ్లైఓవర్ చూసినా మా కేటీఆర్ కనిపిస్తుంది, ఏ చెరువును చూసినా కేసీఆర్ కనిపిస్తుంది. కలకలలాడుతుండే చేపలన్నీ కూడా 10-15 కిలోల చేపలు ఉంటుండే. అవి ఎక్కడ పోయినాయో చేపలు. 46,000 చెరువులు మే జూన్ నెలలో నిండు కుండలెక్కుంటుండే. అది ఎక్కడ మాయమైపోయింది. మా కేసీఆర్ లేడని చెప్పి వర్షాలు మాయం. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల బారాస పార్టీ అధ్యక్షులు సింహాచలం జగన్ ఓ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కొప్పుల ఈశ్వర్కు టికెట్ ఖరారు అయిన నాటి నుండి ఎన్నికలు ముగిసేంత వరకు అహర్నిశలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఈశ్వర్ అభిమానులు, పార్టీ శ్రేణులకు, సోషల్ మీడియా వారియర్స్ కు, మహిళా మండలకు పార్టీ తరపున పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సింహాచలం జగన్, రాజంపల్లి ఎంపీటీసీ గాజుల మల్లేశం, మండల కోఆప్షన్ సభ్యులు ఎండి రియాజ్, ఎండపల్లి మాజీ సర్పంచ్ మారం జలంధర్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, అల్లె వెంకటేష్, మేకల రాజేశం, మాజీ ఉప సర్పంచ్ మైలారం సతీష్, రేండ్ల కృష్ణ, రాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గడిచిన నెల రోజుల నుండి చూస్తుంటే పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రి వర్యులు, ధర్మపురి అభివృద్ధి ప్రదాత, మనందరి ప్రియతమ నాయకులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారికి టికెట్ కన్ఫామ్ అయిన నాటి నుండి మొన్నటి ఎన్నిక పూర్తయి బ్యాలెట్ బాక్సులు సీల్ చేసేంత వరకు ఆహారు నిశలు, ఎండనక వాననక రేయిం బగళ్ళు అన్న కోసం కష్టపడిన ఎండపల్లి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, మా పార్టీ శ్రేణులు, అన్నగారి అభిమానులు, ఎండపల్లి ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఎంతో ఓపికగా ఉండి ఈసారి కంకణ బద్దులై అన్న గెలుపు కోసం శ్రమించిన మీ అందరి పేరును ఎప్పటికీ మర్చిపోలేం, దానికి వెలకట్టలేం. తప్పకుండా రానున్న రోజుల్లో విజయం మనదే. ఈ ఎండపల్లి మండలంలో గొప్ప మెజారిటీని మనం సాధిస్తున్నాం. మన ప్రియతమ నాయకులు, మన అన్న కొప్పులీశ్వర్ గారు భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. ఎక్కడైనా కార్యకర్తలు ఇబ్బంది పడితే దయచేసి ఎప్పుడు పార్టీ మీ వెంట ఉంటుంది. మన ఈశ్వరన్న మీ వెంట ఉంటాడు, మండల నాయకులు మీ వెంబడే ఉంటారు. మీరు అధైర్యం చెందద్దు. రానున్న రోజుల్లో మనం ఈశ్వరన్న కోసం మరింత కష్టపడి ప్రజల పక్షాన ఉంటూ ప్రతిపక్షాన్ని 100% మనం ప్రజల వెంటే ఉంటూ ఈ ప్రభుత్వాలతో పనులు చేసుకున్న బాధ్యత మనం అందరం తీసుకోబోతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నా, కృతజ్ఞతలు చెప్తున్నా. ఇలాగే ముందు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో శ్రీకాళహస్తి మండలంలోని అకుర్తి పోలింగ్ బూత్ నంబర్ 28 నందు రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు కూనాటి నాగరాజుపై వైసీపీ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు అకుర్తిలోని కూనాటి నాగరాజు స్వగృహం నందు నాగరాజుని పరామర్శించి వైసీపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండించారు. నాగరాజు కుటుంబానికి పార్టీ అండదండలు ఉంటాయని ఇరువురు నేతలు వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. నాగరాజు మీద దాడి చేసిన వైసీపీ గుండాలను వెంటనే అరెస్టు చేయాలని పోలీసు అధికారులను డిమాండ్ చేయడమైంది. అట్లు లేని పక్షంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజాసేవ చేయాలన్న భావంతో రాజకీయాల్లో ఉంటూ మనకెంతో సన్నిహితులు మా బీజేపీ కాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాళహస్తి నియోజకవర్గం మా బీజేపీ కుటుంబ సభ్యులకు అలాగే మీడియా ప్రజలు తప్పనిసరిగా మార్పు ఎదురు చూస్తున్నారన్న విషయం జాగ్రత్తగా తెలుసుకుంటుంది. ఎన్డీఏ కూటమి అధికారంలో రావాలా, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పోవాలా, అవినీతి ఎక్కువైపోయింది, అహంకారం ఎక్కువైపోయింది, అహంకారం రాజకీయం చేస్తున్నారు. అలాగే మద్యపానం ఎక్కడ చూసినా కూడా విషయంగా ఉంది, గంజాయి ఉంది, ఎక్కడ చూసినా తప్పుడు కేసులు. గత 75 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇలాంటి అరాచకాలు జరిగినట్టుగా నేనైతే చూడలేదు, చదవలేదు. ఆ విధంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక్క అవకాశం ఏంటి, నాకు ఒక్క అవకాశం ఏంటి అని చెప్పి ఆ నిజ రాక్షసులు చూపించుకుంటూ వస్తున్నాడు. గత 3 సంవత్సరాలు ముందు తండ్రి లేనివాడు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రకటిస్తే మాలాకులందరూ కూడా పార్టీ కొరకు ఎంతో కృషి చేసి ఒక ఇంటికి పెట్టి అలా చేస్తే చివరికి వారు ఒక్క సొత్తులాగా వారితో పాటు ఒక 10 మంది మాత్రం గజల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, పెద్దిరెడ్డి గారు, ముత్యం రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, చంద్రగిరి ఆయన, చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తప్ప ఎక్కడ చూస్తేనేమో మొదలు, అక్కడేమో సాయి, వీళ్ళు తప్ప ఎవరు ఉన్నట్టుగానే ఏమాత్రం కూడా లేదు. కనుక ప్రజలు కూడా చాలా విసిగి వేసారిపోయారు. ఈ విధంగా ఒక సామాజిక వర్గం వాళ్ళు ఏ విధంగా తయారైపోయి అందరూ కూడా కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకుని రైతులను ఆదుకోవాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, సన్న రకం దొడ్డు రకం వడ్లకు ఇచ్చిన హామీ ప్రకారం 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైన హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని, ఇవాళ హామీలను విస్మరించి రైతులకు ప్రజలను మోసం చేస్తుందని చెప్పారు. కేవలం సన్నవడ్లకు మాత్రమే 500 రూపాయల క్వింటాల్కి బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి అంతకన్నా ముందు ఎన్నికల సమయంలో కూడా ప్రతి క్వింటాల్కి కూడా ఎంఎస్పి ప్రైస్ కన్నా 500 రూపాయలు ఎక్కువ బోనస్ ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి నీ అబద్ధాలు ఆడుకుంటూ ఇవాళ అబద్ధాలాడి ప్రభుత్వానికి వచ్చిందా, లేదా నిజంగానే రైతులకు అన్ని విధాలా సహకరించుకుంటూ ప్రభుత్వం ముందుకు వచ్చిందా అనే విషయం కూడా ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వెల్లడించాలని చెప్పి మేము కోరుతున్నాం. మీరు చెప్పింది ఏ ఒక్కటి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఏదన్నా అమలైందంటే బస్సు ప్రయాణం మాత్రం ఒకటే అమలైంది. ఆ బస్సు ప్రయాణంలో కూడా మరి బస్సులు పెంచకుండా, మరి ఎటువంటి స్టాటిస్టిక్స్ తీసుకోకుండా ఏదో ఒకటి మేము చేస్తున్నాం కదా అని చెప్పి ఇంప్లిమెంట్ చేసి ఇవాళ బస్సులో ప్రయాణం చేసే ప్రతి ఒక్క మహిళ ఆడబిడ్డ కూడా ఎంత కష్టపడుతుందో, ఎటువంటి ఇబ్బందులు పడుతుందో కూడా మనం చూస్తున్నాం. మరి దానికి రవాణా శాఖ మన మంత్రే, ఇక్కడున్న మంత్రే, మరి వీరు కూడా కనీసం ఎన్నడైనా ఒక డిపోకి పోయి కానీ ఒక బస్ స్టాండ్కి పోయి కానీ మీకు ఫ్రీ బస్ ఉందా అని అడుగుతున్నారు తప్ప మీకు ఫెసిలిటీ ఎట్లుంది మాత్రం అడిగే పరిస్థితి ఏర్పడతలేదు. ఎందుకంటే ఈయన చేతిలో కూడా ఏం లేదని చెప్పి మాకు అర్థమైపోతుంది, మంత్రి గారి చేతిలో కూడా. అదేవిధంగా మరి బోనస్ ఇస్తామని చెప్పన్నారు. మొన్న మేము చూసినాం, కాంటాలు పెడతారు కావచ్చు, అన్ని ఊళ్ళల్లో వడ్లు కొంటారు కావచ్చు,
ఉంటే బోనస్ ఇస్తారు కావచ్చు అని చెప్పి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ నిరాశ చెందింది. డిసెంబర్ 9వ తారీఖున 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట్లాడారు, అది కూడా నిరాశ చెందింది. పోనీ వాళ్ళు రైతు భరోసా ఇస్తామని చెప్పి అన్నారు, ఎకరానికి ఎంత 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు. మళ్ళీ రైతు బందే ఇచ్చింది ఇప్పటిదాకా కూడా, అది కూడా ఇప్పటిదాకా అంటే వ్యవసాయం ప్రారంభంగానే ఇవ్వాల్సిన పని ఏదైతే మనం రైతు బంధు ఇదివరకు ఇచ్చేదో అటువంటిది కోతలు అయిపోయిన తర్వాత మరి ఇవ్వడం జరుగుతున్నది. ఇవన్నీ కూడా చూస్తుంటే ఇంగ్లాండ్ క్రికెటర్లు ఐపీఎల్ నుంచి మధ్యలోనే నిష్క్రమిస్తున్నారు. టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో ఆ దేశ బోర్డు క్రికెటర్లను వెనక్కి పిలిచింది. మెగా టోర్నీ నుంచి ఆటగాళ్లు అర్ధాంతరంగా వెళ్లిపోతుండటంపై ఇప్పటికే సునీల్ గవాస్కర్ విమర్శలు గుప్పించారు. తాజాగా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ సైతం సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో శిక్షణ కోసం ఇంగ్లాండ్ బోర్డు తమ దేశ క్రికెటర్లను వెనక్కి పిలవడంతో వరల్డ్ కప్ కు ఎంపికైన ఆటగాళ్లు జాస్ బట్లర్ రాజస్థాన్ రాయల్స్, ఫిల్ సాల్ట్ కోల్కతా నైట్ రైడర్స్, విల్ జాక్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సామ్ కర్రాన్ పంజాబ్ కింగ్స్ ఇంగ్లాండ్కు బయలుదేరారు. ఆయా జట్లు ప్లే ఆఫ్ రేసులో కీలకమైన మ్యాచ్లున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు జట్లను వీడి వెళ్లడంపై ఇర్ఫాన్ పఠాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్లు ఉంటే పూర్తి సీజన్కు అందుబాటులో ఉండాలని, లేకపోతే అసలు రావద్దన్నారు. గత రాత్రి రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగ్గా ఇంగ్లాండ్కు చెందిన రాజస్థాన్ స్టార్ ప్లేయర్ జాస్ బట్లర్ అందుబాటు లేకపోయాడు. స్వదేశానికి బయలుదేరి వెళ్లాడు. సామ్ కర్రాన్ పంజాబ్ కింగ్స్ ఇవాళ స్వదేశానికి బయలుదేరనున్నాడు. ఈ క్రమంలో ఇర్ఫాన్ పఠాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీరితో పాటు జానీ బేర్స్టో, ఫిల్ స్టాల్ సైతం స్వదేశానికి వెళ్లనున్నారు. ఇటీవల సునీల్ గవాస్కర్ సైతం టోర్నీ నుంచి ముందుగానే వెళ్లిపోయే ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తి సీజన్కు అందుబాటులో లేని ఆటగాళ్లకు జరిమానా విధించాలని, బోర్డులకు సైతం కమిషన్ ఇవ్వొద్దని పిలుపునిచ్చారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీ సంస్థ ఫోన్ పే శ్రీలంకలో సేవలను ప్రారంభించింది. లంకా పేతో కలిసి సేవలను అందించనున్నట్టు ఫోన్ పే ప్రకటించింది. ఇకపై భారతీయులు ఫోన్ పే యాప్తో లంకా పే క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి పే చేయొచ్చని పేర్కొంది. శ్రీలంక అంతటా యూపీఐ సేవలను వినియోగించుకోవచ్చని పేర్కొంది. శ్రీలంక పర్యటనకు వెళ్లే భారతీయ పర్యాటకులు నగదును తీసుకువెళ్లనవసరం లేదని చెప్పింది. కరెన్సీ మారకం రేటును చూపుతూ మొత్తం భారత రూపాయలు డెబిట్ అవుతుందని పేర్కొంది. శ్రీలంక వెళ్లే భారతీయ పర్యాటకులకు సురక్షితమైన చెల్లింపు పద్ధతిని ఉపయోగించి లావాదేవీలు జరపవచ్చని ఫోన్ పే ఇంటర్నేషనల్ పేమెంట్స్ సీఈఓ రితేష్ పాయ్ పేర్కొన్నారు. లంకా పే సహకారంతో సేవలు అందిస్తున్నామన్నారు. లంకా పే సీఈఓ చెన్నాడి సిల్వా మాట్లాడుతూ భారతీయ పర్యాటకులు, బిజినెస్ ప్రయాణికులకు శ్రీలంక పర్యటన సమయంలో చెల్లింపు అనుభవాన్ని మెరుగుపరిచే దిశలో ఇది కీలక అడుగు అన్నారు. ఫోన్ పేతో కలిసి వారికి సేవలు అందిస్తుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. అదే సమయంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక గవర్నర్ నందలాల్ వీరసింగ్ సైతం స్పందించారు. పోటీతత్వాన్ని శ్రీలంక వ్యాపారులకు ప్రయోజనాలను పెంపొందిస్తుందన్నారు. భారత హై కమిషనర్ సంతోష్ జూ మాట్లాడుతూ 2 దేశాల మధ్య యూపీఐ సేవలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంపొందిస్తుందని అభిప్రాయపడ్డారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రధాని రాబర్ట్ ఫికోపై కాల్పులు ఖండించిన బైడెన్. దూరంలో త్రినక్షత్ర కూటమి ఫోటో రిలీజ్ చేసిన నాసా.
అందుబాటులో ఫోన్ పే సేవలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.